హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణకు సంబంధించి జీపీఓ అదేవిధంగా విఓఆర్కి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జిల్లాల వారికి వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి వేకెన్సీస్ కి సంబంధించి ఇక్కడ సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కి సంబంధించి అదేవిధంగా విలేజ్ యాజ్ పర్ టీజీకి సంబంధించి అదేవిధంగా మనకి అప్రాక్సిమేట్ వేకెన్సీస్ కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి. సో ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి రెవెన్యూ విలేజెస్కి సంబంధించి 509 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో టోటల్గా మనకి ఆప్షన్స్ ఇచ్చినటువంటి ఇక్కడ 109కి సంబంధించి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అప్రాక్సిమేట్లీ వేకెన్సీస్కి సంబంధించి ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి 400 వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి 377 రెవెన్యూ విలేజెస్ అయితే ఉండడం అయితే జరిగినాయి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చినటువంటి 218 వేకెన్సీ వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 159 వేకెన్సీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ అయితే ఖాళీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి హన్మకొండకు సంబంధించి 163 రెవెన్యూ విలేజెస్ అయితే ఉన్నాయి. సో మనకి 142 వచ్చేసి ఆప్షన్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా వచ్చేసి 21 వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి 66 ఉన్నాయి రెవెన్యూ విలేజ్కి సంబంధించి. అదేవిధంగా ఆప్షన్స్ ఇచ్చినటువంటి ఇక్కడైతే 16 అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి అప్రాక్సిమేట్లీ వేకెన్సీ సంబంధించి 3 అయితే ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 5th సంబంధించి జగిత్యాల డిస్టిక్ కి సంబంధించి 293 రెవెన్యూ విలేజెస్ అయితే ఉన్నాయి. సో మనకి 172 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 121 వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జగిత్యాల డిస్టిక్ కి సంబంధించి 121 వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి జనగానికి సంబంధించి 176 రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 109 వచ్చేసి ఆప్షన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా ఖాళీగా వచ్చేసి 67 వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి. సో జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి 223 రెవెన్యూ విలేజెస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. 130 ఆప్షన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 84 అనేసి అయితే ఇక్కడ ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల్కి సంబంధించి డిస్టిక్కి సంబంధించి 203 వచ్చేసి మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా 101 వచ్చేసి ఆప్షన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. 102 వచ్చేసి మనకి ఖాళీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో కామారెడ్డికి సంబంధించి 474 వచ్చేసి మనకి రెవెన్యూ విలేజెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా 473 వచ్చేసి ఆప్షన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. వేకెన్సీ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్కి సంబంధించి 210 రెవెన్యూ విలేజెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా 209 వచ్చేసి ఆప్షన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక వేకెన్సీ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఖమ్మం డిస్టిక్కి సంబంధించి 380 విలేజెస్ అయితే ఉన్నాయి. సో మనకి 325 వచ్చేసి ఆప్షన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ 55 వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్కి సంబంధించి 434 వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉన్నాయి. సో 88 వచ్చేసి మనకి ఆప్షన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో రిసీవ్ చేసుకున్నటువంటి ఆప్షన్స్ ఇక్కడ 88 అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 346 వచ్చేసి వేకెన్సీ అనేసి అయితే ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్కి సంబంధించి 346 వేకెన్సీ వచ్చేసి అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. అదేవిధంగా మహబూబాద్కి సంబంధించి 288 వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 172 వచ్చేసి ఆప్షన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 116 వచ్చేసి వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మహబూబ్ నగర్కి సంబంధించి 307 వచ్చేసి విలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే 180 వేకెన్సీ వచ్చేసి ఆప్షన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. 127 వచ్చేసి ఖాళీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి మంచిర్యాల డిస్టిక్కి సంబంధించి 85 రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా 178 వచ్చేసి మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 207 వచ్చేసి వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి. మెదక్కి సంబంధించి 380 వచ్చేసి అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఉన్నాయి.
అదేవిధంగా 136 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 244 వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకి మెదక్ డిస్టిక్కి సంబంధించి అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి 162 వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో 99 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 63 వచ్చేసి ఖాళీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ములుగుకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు 336కి సంబంధించి సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 78 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 258 వచ్చేసి ఖాళీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా నాగర్ కర్నూలు డిస్టిక్కి సంబంధించి 354 వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉన్నాయి. సో 153 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా 201 వచ్చేసి 201కి సంబంధించి మనకి ఇక్కడ ఖాళీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి నల్గొండ డిస్టిక్కి సంబంధించి 566 వచ్చేసి మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉన్నాయి. 299 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 267 వచ్చేసి వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి నారాయణపేటకి సంబంధించి 250 వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా 138 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 112 వచ్చేసి మనకి వేకెన్సీ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నిర్మల్ డిస్టిక్కి సంబంధించి 430 వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా 138 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 292 వచ్చేసి వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించి 450 వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉన్నాయి. సో 404 వచ్చేసి సో ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 46 వచ్చేసి వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్కి సంబంధించి 212 వచ్చేసి మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉన్నాయి. 117కి సంబంధించి సో ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 95 వచ్చేసి మనకి వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా రాజన్న సిరిసిల్లకి సంబంధించి 171 వచ్చేసి సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉన్నాయి. 78 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 93 వచ్చేసి మనకి సో వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి 599 వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉన్నాయి. సో 395 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 204 వచ్చేసి వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ సంగారెడ్డి డిస్టిక్ అదేవిధంగా 600 వచ్చేసి రెవెన్యూ విలేజ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. 338 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 260 వచ్చేసి వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి. సిద్దిపేట డిస్టిక్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. 383 సంబంధించి రెవెన్యూ విలేజెస్ అయితే ఉన్నాయి. 186 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 197 వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సూర్యాపేట డిస్టిక్కి సంబంధించి 279 వచ్చేసి రెవెన్యూ విలేజ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. 235 వచ్చేసి ఆప్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. 44 వచ్చేసి వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వికారాబాద్ డిస్టిక్కి సంబంధించి ఇక్కడ 510 వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉన్నాయి. 183 వచ్చేసి ఆప్షన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. 327 వచ్చేసి వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వనపర్తి డిస్టిక్కి సంబంధించి 227 వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విలేజెస్ అయితే ఉన్నాయి. 118కి సంబంధించి ఆప్షన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. 109 వచ్చేసి సో ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో వరంగల్ డిస్టిక్కి సంబంధించి 191 రెవెన్యూ విలేజ్కి సంబంధించి 237 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 46 వచ్చేసి వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి యాదాద్రి భువనగిరికి సంబంధించి 321 వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా 18 వచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 141కి సంబంధించి వేకెన్సీ వచ్చేసి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్గా 10,909 వేకెన్సీస్కి సంబంధించి 6,196 వేకెన్సీ వచ్చేసి మనకి సో ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 4,713 వేకెన్సీ వచ్చేసి మనకి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ వేకెన్సీ వచ్చేసి ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. సో ఎందుకంటే అందరు కూడా క్వాలిఫై కాకపోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఎగ్జామ్ కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకి పాత మాజీ విఆర్ఓకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి సో టెస్ట్ కండక్ట్ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించి కొంతమంది క్వాలిఫై అవ్వచ్చు, కొంతమంది కాకపోవచ్చు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి వేకెన్సీ వచ్చేసి ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జీపీఓ అదేవిధంగా విఆర్ఓకి సంబంధించి టోటల్గా మనకి వేకెన్సీ వచ్చేసి ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది.
10,909 వేకెన్సీకి సంబంధించి 6,196 వేకెన్సీ వచ్చేసి మనకి ఆప్షన్స్ అనౌన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా మనకి ఇక్కడ చూసుకున్నటువంటి 4,713 వేకెన్సీ వచ్చేసి మనకి ఇక్కడ ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి జీపీఓ అదేవిధంగా విఆర్ఓకి సంబంధించి 2025కి సంబంధించి పూర్తి ఖాళీల వివరాలు అయితే. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.